దొండకాయ పచ్చడి ఇలా చేసి చూడండి. వేడి వేడి రైస్‌లోకి చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ముందుగా ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలను వేసుకొని దోరగా వేయించుకొని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు వేసుకొని దోరగా వేగిపోయిన తర్వాత పక్కకు తీసేసుకొని మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని దొండకాయ ముక్కలను కూడా వేయించుకోవాలి. ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత ఒక టొమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని దీంట్లోనే కొద్దిగా చింతపండు, అలాగే పసుపు, ఉప్పు వీటన్నిటిని వేసుకొని దగ్గరగా మగ్గించుకోవాలి. ఇవి మంచిగా మగ్గిపోయిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి దంచుకోవాలనమాట. రోలు ఉంటే రోలు, లేదంటే మిక్సీ జార్‌లో అయినా సేమ్ ప్రాసెస్ అండి. ముందుగా పల్లీల్ని దంచుకున్న తర్వాత పచ్చిమిరపకాయల మిశ్రమాన్ని వేసుకొని కొద్దిగా జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకొని వీటన్నిటిని దంచుకున్న తర్వాత ఇప్పుడు దొండకాయ ముక్కలను కూడా వేసుకొని మెత్తగా నూరుకోవాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి నూరుకొని దీనికి తాలింపు వేసేసుకుంటే ఎంతో టేస్టీ దొండకాయ పచ్చడి రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.